అయండి బెండకాయ, ఉల్లిపాయ, టమాటా కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఉల్లిపాయలు 4 తీసుకొని నిలువుగా కట్ చేసుకొని పైనున్న పొరలైతే తీసుకొని పక్కనుంచుకోవాలి. చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు ఉండిపోతాయండి. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకొని, కళాయిలోకి ఆయిల్ వేసుకొని కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని, ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని మరో నిమిషం ఫ్రై చేసుకొని ప్లేట్‌లో తీసుకొని పక్కనుంచుకోవాలి. అదే ఆయిల్‌లోకి జీలకర్ర, కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని, కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని, టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని, మరో నిమిషం టమాటా అనేది ఫ్రై చేసుకున్న తర్వాత, ఫ్రై చేసుకున్న బెండకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని, మరో నిమిషం ఫ్రై చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలైతే మగ్గించుకోవాలి. మధ్య మధ్యన కలుపుకోవాలండి. కూర కూడా చక్కగా ఉడికిపోతుంది. అలాంటప్పుడు కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మరో నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, కూర అయితే చపాతీలోకైనా, రోటీలోకైనా